నమస్తే అందరికీ. మొత్తానికి రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బుల అంశాన్ని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రైతు భరోసా రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది, మరో పక్కన రైతు భరోసా పైసలు గత యాసంగి సంబంధించినటువంటి ఆ పంటకి కేవలం 4 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసినటువంటి రాష్ట్ర సర్కార్ మరి ఇప్పుడు ఏదైనా కానీ సాగు చేసుకున్నటువంటి భూమి ఎన్ని ఎకరాలు ఉండని కాక ఒక వ్యక్తికి 50 ఎకరాలు ఉండని 100 ఎకరాలు ఉండని సాగు చేసుకున్నటువంటి భూమి అయితే సరిపోతుంది, వాళ్ళకి మేము రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంత సాగు చేసుకున్నప్పుడు కూడా మీరు ఒకవేళ 10 ఎకరాలు చేసుకుంటారా, 50 ఎకరాలు చేసుకుంటారా, 100 ఎకరాలు చేసుకుంటారా, మీరు ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నటువంటి ఆ భూమికైనా రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే అంటే 3 రోజుల క్రితమే ఈ సంబంధించినటువంటి రైతు యొక్క అకౌంట్లలో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని నేటికి 3 రోజులు అవుతా ఉన్నది. అంటే ఈ రైతు భరోసా పైసలకి, రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులని విడుదలకి ప్రభుత్వం అన్ని రకాలుగా నిధులు సమకూర్చుకున్న తర్వాతనే ఈ విధమైనటువంటి ప్రకటన వాళ్ళు చేసినట్టుగా దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే సుమారుగా 1,30,00,000 ఎకరాలకి గతంలో కేసీఆర్ హయాంలో రైతు బంధు పేరు మీద 1,50,00,000 ఎకరాలకి రైతు బంధు ఇస్తే ఇప్పుడు 1,35,00,000 ఎకరాలకి రైతు భరోసా పథకానికి మరి పరిమితం చేయబోతా ఉన్నది. గతంలో ఇచ్చినటువంటి దానికంటే గతంలో 5,000 ఇస్తే ఇప్పుడు ప్రతి ఎకరాకి 6,000 రూపాయలని రైతుల యొక్క అకౌంట్లో జమ చేస్తూ ఉంది. నేటికి మొన్న మొదటి రోజేమో 2 ఎకరాల వరకు రైతు భరోసా వేసిళ్ళు, నిన్ననేమో 3 ఎకరాల వరకు రైతు భరోసా వేసిళ్ళు, ఇలా 4 ఎకరాల వరకు రైతు భరోసాను పరిమితం చేసిందట. నిజంగా క్షేత్రస్థాయిలో మరి రైతు భరోసా పైసలు మరి రైతుల యొక్క అకౌంట్లో పడ్డాయా అంటే 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డాయా, లేకపోతే ఇంకా చాలామంది దీంట్లో ఏమైనా కోత కోసిల్లా అంటే చాలామంది యొక్క అకౌంట్లలో పైసలు పడలేదని కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, పడ్డాయని చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇచ్చినటువంటి తీరుగానే గతంలో కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు సరిగ్గా లేకనో లేకపోతే ఉంటే బ్యాంక్ బుక్ సరిగ్గా లేకనో దాంట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు అయినటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కరప్షన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొత్త వారికి కొత్తగా పాస్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆ సంబంధించినటువంటి పత్రాలు ఇచ్చినట్టయితే వాళ్ళ అకౌంట్లో కూడా పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అట్లా కొత్త వాళ్ళకి ఏమైనా ఇప్పటి వరకు పడ్డాయా లేదా అన్నటువంటి అంశాలను తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకా చాలామంది రైతులకి ఇంకా డబ్బులు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు పడ్డటువంటి రైతు భరోసా పైసలు చూస్తే 4 ఎకరాల వరకు పడితే దాంట్లో 5,213 కోట్ల రూపాయలని 5,213 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అంటే సుమారుగా 60 నుంచి 62 లక్షల మంది యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎవరైనా ఇంకా డబ్బులు పడినటువంటి వాళ్ళు, పడ్డటువంటి వాళ్ళే కావచ్చు, పడ్డటువంటి వాళ్ళు సో ఆ గ్రామంలో ఏమనుకుంటా ఉన్నారు, నిజంగా రైతులకు అసలైనటువంటి సాగు చేస్తున్నటువంటి భూమికి డబ్బులు పడ్డాయా లేదా, సో మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు ఒకసారి 9491222173 9491222173 అన్నటువంటి ఒకసారి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలామంది రైతులు మిగిలిపోకూడదు. గతంలో ఒక దఫా ఎగ్గొట్టింది, మరో పక్కన మొన్న యాసంగి పంటకి సైతం కూడా ప్రభుత్వం 3 నుంచి 4 ఎకరాల మధ్యలో వేసిందట. అది కూడా సరిగ్గా పర్లేదన్నటువంటి విమర్శలు ప్రభుత్వం ఎదుర్కోవడం జరిగింది. ఇంకా దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతూ చాలామందికి మేము డబ్బులు వేసినాం, సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ప్రతి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున వేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 9 రోజులలో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది, 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలని అంటే ఒకేసారి అందరికీ కాకుండా అంటే ఒక్కొక్క రోజు కొంత అమౌంట్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి అమౌంట్ 5,213 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 5,213 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇంకా సుమారుగా ఇంకొక 4,000 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం వేయాల్సినటువంటి అవకాశం ఉన్నది. అంటే దాదాపుగా చాలామంది చిన్న సన్నకారు రైతులే ఉంటారు.
దాంట్లో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే 90% మంది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఇక రేపటి వరకు ఈ 5 ఎకరాల ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మిగతా వాళ్ళకి డబ్బులు వేస్తాం, ఎవరు ఉన్నప్పటికీ కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమికి మేము ఖచ్చితంగా కూడా డబ్బులు వేస్తాం, అది ఎన్ని ఎకరాలన్నా సాగు చేయని అది దానికి వేస్తామని చెప్పేసాను. మరి గతంలో మరి వేయలేదు కదా సార్ అంటే, మరి అది గతంలో ఎన్నికలు లేవు కాబట్టి వేయలేదు కావచ్చేమో, మేబీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవచ్చేమో. ఎందుకంటే గతంలో సాగు చేస్తున్నటువంటి భూమికి వేయలేదు, 2 లక్షలకు పైన ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. రుణమాఫీ అయితే చేయలేదు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ కాలేదు, ఎవరికి కూడా కాలేదు. 2 లక్షలకు కింద ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలామందికి కాలేదు అన్నటువంటి విమర్శలను ఎదుర్కొన్నది. ఇప్పుడు మాత్రం ఎవరు కూడా ఈ గ్రామాలలో సాగు చేసుకున్నటువంటి భూమి, అది ఏ పంట అయినా సాగు చేసుకొని ఆ భూమికి రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి ఆ దిశగా గ్రామాలలో వాళ్ళ యొక్క రైతుల అకౌంట్లో పైసలు పడ్డాయి లేదన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న మాట్లాడేది? ములుగు డిస్టిక్ అన్న. ఎక్కడన్నా? ములుగు డిస్టిక్ అన్న. ములుగు అన్న, ఏం పేరు అన్న? నా పేరు సురేష్ అన్న. సురేష్ అన్న డబ్బులు పడ్డాయి అన్న రైతు భరోసా పైసలు? మరి రైతు బంధు డబ్బులు కాదు కదా, ఎందుకంటే మాకు 1950 నుంచి నివాసం ఉంటున్నాం అన్న ఇక్కడ. ఓకే. ఇక్కడ మాకు 4 ఎకరాల భూమి ఉన్నా కానీ ఏజెన్సీ ప్రాంతాలు పెంచడం వల్ల 1/70 యాక్ట్ వల్ల పంట పండిస్తున్నా కూడా రైతు బంధు పడడం లేదన్న. అంటే సమస్యపై కలెక్టర్ మీకు పాస్ పుస్తకాలు అవి ఏమన్నా ఉన్నాయా మీకు? అసలు ఏం లేదు సార్. ఇప్పుడు గతంలో రైతు బంధు ఏమైనా వచ్చిందా మీకు? గతంలో ఎలాంటి రైతు బంధు లేదు. పంట పండిస్తే రైతు ఎందుకు గుర్తించడం లేదని సమస్య పైన మాట్లాడదామని కాల్ చేసి. పంట పండిస్తే రైతు ఎందుకు గుర్తించడం లేదు అంటే మాకు కష్టం కదా సార్, రైతు బంధు మాకు కూడా కావాలి కదా అన్నట్టుగా. ఓకే, అంటే ఇప్పుడు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి గతంలో రైతు బంధు వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ రైతు బంధు ఇస్తున్నారు. కొత్తగా ఇచ్చేటువంటి అవకాశం అయితే, అంటే మీలాంటి వాటిలో మీకు పాస్ పుస్తకం లేదు, మీకు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి అటువంటి వాళ్ళకి అవకాశం లేదు కదా. మనకు అట్లాంటిది కావాలి కదా, ఫస్ట్ పాస్ పుస్తకం కావాలి కదా. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీరు పాస్ పుస్తకం పొంది మీరు ఏమన్నా దరఖాస్తు చేసుకుంటే మీకు వస్తుందా లేదన్నటువంటి విషయాన్ని మాట్లాడవచ్చు. కానీ మీకు అసలే పాస్ పుస్తకం నేను ఏం మాట్లాడగలుగుతాం, అంతే కదన్న సురేష్ భాయ్? ఓకే, రైట్. సో చూడాలి మిగతా సంబంధించినటువంటి వాళ్ళకి ఎప్పుడు వేస్తారు, 5 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎప్పుడు వేస్తారు, 6 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు వేస్తారు. ఇక ఉన్నటువంటిది 3 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఇక మిగతా ఉన్నటువంటి ఇంకా 6 రోజుల టైం ఉన్నది. 6 రోజుల సమయంలో ఇంకొక 4,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం సైతం కూడా ఒకసారి 3,000 కోట్ల రూపాయలు, దాని తర్వాత 4,000 కోట్ల రూపాయలు ఇట్లా ప్రభుత్వం సేకరించింది డబ్బు. వాళ్ళు రైతుల యొక్క అకౌంట్లలో వేసేందుకు డబ్బులు అయితే సిద్ధంగా పెట్టుకున్నట్టుగానే అర్థమవుతా ఉన్నది. గతంలో పైసలు లేవు, ఆల్రెడీ రాష్ట్రం అంతా దివాలా తీసింది, గత సర్కార్ అంతా అప్పులు చేసిపోయింది అన్నటువంటి ఆ భావనని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పిళ్ళు. పైసలు లేవు కదా అని చెప్పేసి 4 ఎకరాలకు 3 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది, ఒకసారి ఎగ్గొట్టిలు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఎన్నికలు ఒక 15-20 రోజులు అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఇవి రైతులే ఎక్కువగా వేస్తారు. కాబట్టి గ్రామాలలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచేటువంటి అవకాశం రైతుల ద్వారానే ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం, ఈ ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వమైనా అట్లాంటి పని చేస్తుంది. ఎన్నికల ముందు మరో కాలర్ని కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. హలో భయ్యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న? రంగారెడ్డి అనే, ఏం పేరన్నా? సంతోష్ గారు. ఏమైనా డబ్బులు ఏమైనా పడ్డాయి అన్నా మీకు రైతు భరోసా? ఎకరం ఉంది పర్లేదు. నాకు ఏంటంటే సర్వే నంబర్ 79 కి ఇంత ముందు అన్ని పడ్డాయి, మోదీ పైసలు అన్ని పడ్డాయి, కంటిన్యూ పడుతున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు వస్తలేదు, అది 79 సర్వే నంబర్ ఉందని ఆపేసిరంట. అంటే 79 సర్వే నెంబర్ అంటే గుట్ట భూమి ఉందంట. ఏమైంది? గుట్టలు. అచ్చా, మీకు అదంతా కూడా మీరు సాగు చేసుకుంటున్నారు నిజంగా కూడా? అది మీరు పంట పండిస్తున్నారు అక్కడ? 40 సంవత్సరాల సాగు భూమి అది గిరిజనులకు. ఓకే. గతంలో పడ్డాయి, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ సందర్భంలో పడ్డాయి డబ్బులు? కంటిన్యూ 2017 నుంచి పడుతున్నాయి. మొన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు వేసింది, అదేమన్నా పడ్డాయా? ఈసారి మాత్రమే ఆగిందా లేకపోతే మొదటి నుంచి కూడా ఆగిందా?
ఈసారి వాళ్ళు రాలేదు. ఈసారి రాలేదు. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే అది సాగులో లేనటువంటి భూమి అని చెప్పేసి నమోదైంది కాబట్టి మీకు వేయట్లేదని చెప్పేసి అంటున్నాడు, అంతేనా? అగ్రికల్చర్ మేడం మాట్లాడితే మాకు తెలియదు, పైన ఆఫీసర్ అంటారు వాళ్ళు. ఆహా, అవునా? ఇప్పుడు ఇప్పుడు మీకు సమాధానం అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఇదే అభిప్రాయాన్ని చెప్పిండా? ఏది ఆయన మీ సాగులో లేదు భూమి కాబట్టి మీరు పంట పండించట్లేదు అన్నటువంటి భూమిగా నమోదైంది కాబట్టి మీకు డబ్బులు పడలేదు అన్నటువంటి ఆ అంశాన్ని చెప్పిండా మీకు? అదే చెప్పారు నాకు. అంటే మొత్తానికైతే మరి సర్వే చేసినటువంటి వాళ్ళు ఎవరు మరి? పంట పండినటువంటి భూమికి అది పంట పండినట్టుగా నమోదు చేసినటువంటి వాళ్ళు ఎవరు మరి? సర్వే చేయలేదు ఏమైనా సార్, అందులో గుట్ట భూమి ఏమో యువతలు ఉంది, కొద్దిగా సర్వే చేసిందేమో యువతల రోడ్ పక్కకేమో సర్వే చేసి అట్లా అన్ని ఒకసారి సర్వే చేసి అన్ని గుట్టలు ఉన్నాయని రాసి పడేసారు అందరిది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పోయింది అట్లా మీకు? మీ గ్రామంలో ఎంతమంది అట్లా గుట్ట భూమి అది సాగు లేనటువంటి భూమి అని చెప్పేసి ఎంతమందికి ఆగిపోయింది ఇప్పటికి? 30 ఎకరాలకు ఉంది. 30 ఎకరాల వరకు డబ్బులు పడతలేవు. మరి అంటే మరి ఒకసారి మీరు అందరు కలిసి మరి ఎంతమంది ఉన్నారు? రైతులంతా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీకు డబ్బులు పడేటువంటి వాళ్ళకి? మీకు ఒక్కరికి కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా? కలెక్టర్ పోయినా మండల్లో పోయినాము, అందరు పోయి లెటర్ రాసి ఇచ్చినాము. అయితే మండల్లో 3 రోజుల తర్వాత చూస్తామన్నారు. ఇంకా ఏం ఎకరం మారాదే పడలేదు ఇంకా ఇప్పుడు వరకు. ఓకే, చూద్దాం. అది కూడా మీరు అన్నటువంటిది కూడా పాయింటే. అంటే మరి చాలా మందికి జస్ట్ అది గుట్ట భూమి, అది సాగు లేనటువంటి భూమి అని చెప్పేసి తెలియకుండా రాసుకొని పోవడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, అంతే కదా? ఏంటంటే మీరు ఫస్ట్ న్యూస్ లో వేయండి ఒకసారి. ఏంటంటే అప్పటి నుంచి కంటిన్యూ ఉండేది, సర్వే చేయలేదు కరెక్ట్ వాళ్ళు. సర్వే చేసి ఉంటే సర్వే చేసి మాకు అదే దాని మీద ఆధారం ఉంది మాకు. ఓకే సంతోష్ భాయ్, మంచి విషయాన్ని చెప్పిందో ఒకసారి మాట్లాడదాం అది కూడా. థ్యాంక్ యూ. సో సంతోష్ చెప్పేటువంటి అంశం ఏంటిదంటే అది ఏదైతే సాగులో ఉందట భూమి, సాగులో భూమి అంటే వాళ్ళు పంట పండిస్తూ ఉన్నారు, వరి పంటో లేకపోతుంటే మిర్చో లేకపోతే మొక్కజొన్నో ఏదో పండిస్తూ ఉన్నారు పంట. అది సాగులో ఉన్నటువంటి భూమే, సాగులో ఉన్నటువంటి భూమే. కానీ అది సాగుకు పనికిరానటువంటి భూమి, అది గుట్టలు చెట్లు ఉన్నటువంటి భూమిగా వాళ్ళు నమోదు చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నాడు. అది ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అది కేసీఆర్ హయాంలో గుట్టలకు పుట్టలకు చెట్లకు ఇచ్చిండు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చేటువంటి అవకాశం ఉండదు, వాటన్నిటి కూడా తీసేస్తామని చెప్పేసి గతంలో 1,50,00,000 ఎకరాలకు ఇస్తే ఇప్పుడు 1,30,00,000 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసింది. కాబట్టి ఇటువంటి వాళ్ళే కొంతమందిని తీసేయడం జరిగింది. కానీ దీంట్లో మరి అర్హులైనటువంటి వాళ్ళకి అంటే సాగులో ఉన్నటువంటి భూమిని సైతం కూడా ఇది సాగుకు పనికిరానటువంటి భూమి, వాళ్ళు సాగు చేయట్లేదని చెప్పేసి నమోదు చేయడం ద్వారా ఇటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. నిజంగా వాళ్ళు ఒకవేళ చెట్లో పుట్టలైనట్టయితే ఉంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు తీసేయాల్సిందే. వాళ్ళతో పాటు ఇప్పుడు 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులకు మరి ఎందుకు డబ్బులు వేయాలో అర్థం కావట్లేదు. గతంలో కేసీఆర్ ఆ విధంగానే పెట్రోల్ బంకులకు ఇచ్చిండు, హైవే రోడ్లకు ఇచ్చిండు, లేఅవుట్ ఫ్లాట్లకు ఇచ్చిండు. ఇటువంటి అన్నిటి కూడా ఆ రోజు కేసీఆర్ డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు సైతం కూడా కేసీఆర్ ఆ విధమైనటువంటి ఇప్పుడు సైతం కూడా రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నమే చేస్తే అది ఎందుకు కూడా పనికిరాదు. అసలు నిజమైనటువంటి రైతులకు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు సైతం కూడా వాళ్ళు ఈ సన్న చిన్నకారు రైతులు అంటే అది కొంత ఇబ్బందిగానే మారుతుంది. ఎందుకంటే వాళ్ళకు పంట పండుతుంది, మరో పక్కన బోనస్ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అది కట్ ఆఫ్కి సంబంధించినటువంటి ఎకరాస్ పెడితే బాగుండేదేమో అన్నటువంటి అభిప్రాయం చాలామంది దగ్గర నుంచి వస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వం ఈసారి అయిపోయిన తర్వాత వచ్చేసారి ఆలోచిస్తుంది కావచ్చేమో. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా మొన్న వేసినటువంటి 4 ఎకరాలకే పరిమితం చేసింది కాబట్టి ఇంకో ఎకరానికి 5 ఎకరాల వరకు వేసి అది ఆపేది కావచ్చేమో. అయితే ప్రభుత్వం మొదటి నుంచి కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కానీ దాని తర్వాత సాగుకు యోగ్యంగా అన్నటువంటి భూములను తీసేసి మిగతా వాటికి అన్నిటి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పింది. కాబట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు వెళ్ళేటట్టుగా లేవు. మరో పక్కన అది మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాబట్టి ఈ ఎన్నికల ముంగట తీసేసినట్టయితే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈసారి మాత్రం అందరికంటే ఏదైతే 50 ఎకరాల భూమి ఉండి అది సాగులో ఉన్నటువంటి భూమి అయితే ఆ 50 ఎకరాలకి మొత్తం అంతా కూడా డబ్బులు పడేటువంటి అవకాశమే కనబడుతుంది. దాదాపుగా 50 ఎకరాలు అంటే 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటువంటి అవకాశం. అది మల్లారెడ్డి కానీ, అది పుల్లారెడ్డి కానీ, ఇంకో ఏ రెడ్డి కానీ, ఇంకా కాటయ్య కానీ, కూటయ్య కానీ ఎవరైనా కానీ వాళ్ళ డబ్బులు మాత్రం ఈ సంబంధించినటువంటి ఈ దఫా ఈ వానకాలం సంబంధించినటువంటి సీజన్లో డబ్బులు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనబడతా ఉన్నది. ఇప్పటివరకు ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఏది 77,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతు సంక్షేమం కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టినామని చెప్పేసి ఒక పక్కన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. 77,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు, రైతులకు ఉన్నటువంటి సబ్సిడీ కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, ఇంకా వీటిపైన మేము ఖర్చు చేయడం జరిగిందన్నటువంటి అంశాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. గతంలో
ఏదైతే 10వ నెల వరకు గత సర్కార్ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో 10వ నెల వరకు కూడా రైతు భరోసా పైసలు ఇచ్చేది. కానీ ఇప్పుడు మేము అంతకంటే ముందే ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అంతకంటే ముందు ఇవ్వడానికి మరి ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి అంతకంటే ముందు కావచ్చుము. మరి అంతకంటే ఉన్నటువంటి యాసంగి పంటకి మరి ఎందుకు ముందుగా ఇవ్వలేకపోయినారు, ఎందుకు అందరికీ ఇవ్వలేకపోయినాం అనేది ప్రశ్న. చూడాలి ఇది ఎన్నికలలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఈ రైతు భరోసా సంబంధించినటువంటి అంశంలో. మరి రైతులు అలాగే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు దీని పట్ల ఏమనుకుంటూ ఉన్నారు, ఇది రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క భౌతవ్యాన్ని ఏమైనా నిర్ణయించేటువంటి పథకంగానే ఉంటుందా, లేకపోయినట్టయితే ఇప్పటికే ఒక దఫా పూర్తిగా ఎగ్గొట్టిండు, మొన్ననేమో సగం ఇచ్చి ఎగ్గొట్టిండు, ఇప్పుడేమో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈ డబ్బులు వేస్తూ ఉన్నాడని చెప్పేసి అన్నటువంటి అభిప్రాయం ఏమన్నా వాళ్ళకేమైనా కలుగుతుందా, లేకపోయినట్టయితే ఈ విధంగానే గతంలో కేసీఆర్ వేసినటువంటి తీరుగా కాకుండా ముందుగానే పంట విత్తనాలు వేసేటువంటి దశలోనే డబ్బులు ఇస్తూ ఉన్నాడు. మరో పక్కన కేసీఆర్ కంటే ఒక 2,000 రూపాయలు ఎక్కువనే ఇస్తూ ఉన్నాడు సంవత్సరానికి అన్నటువంటి భావనతోటి రైతులు ఉంటారా లేదా అనేది కూడా చూడాలి. గతంలో రైతు భరోసా సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా ఇప్పటికే చాలా విమర్శల పాలైపోయింది. చాలా విమర్శల పాలైపోయి మరి డబ్బులు కూడా ఆ రైతు భరోసా రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నటువంటి అంశాన్ని కూడా గతంలో రైతులు లేవనెత్తడం జరిగింది. మరో కాళ్ళని కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. హలో హలో భయ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారే? మాది ఎల్కతుర్తి మండల్, మన హన్మకొండ డిస్టిక్ అండి. నా పేరు బత్ని వెంకటేశ్వర్లు. వెంకన్న చెప్పన్న, రైతు భరోసా పైసలు పడ్డాయానే? సరే, నిన్నటికి 3 ఎకరాలు అన్నారు, ఇవాళ 4 ఎకరాలు దాకా పడ్డాయి అంటారు. ఇంకా మిగతా వాళ్ళే పోయినసారి మాకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు మీద వాళ్ళే అవి కూడా వేస్తారా ఇప్పుడు ఈ పంటకి వేస్తారా? ఇక అది ఒడిసిన ముచ్చటే. అది ఇప్పుడు పడేటట్టుగా అయితే లేవు. అవి 4 ఎకరాల వరకే పరిమితం చేసిండ్రు పోయినసారి యాసంగి పంటకి. ఇప్పుడు మాత్రం ఎంత భూమి ఉంటే అంత భూమికి వేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే 9,000 కోట్ల రూపాయలు కూడా మేము సేకరించామన్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 5 ఎకరాలు, 5 ఎకరాల 10 గుంటలు. అంటే దాదాపుగా రేపు ఎల్లుండో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. 4 ఎకరాల వరకు మీ దగ్గర పడ్డాయట చాలా మందికి? పడ్డాయట, అందరూ పడ్డాయట. ఓకే, అది మీకు 5 ఎకరాల పైన 90% 90 అన్న మిస్టేక్, ఆధార్ కార్డు పాస్బుక్ మిస్టేక్ ఉంటే పడలేదు, కానీ మిగతా అందరికీ పడ్డాయి అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇంకా చెప్తా ఉన్నటువంటి రేపు లేకపోతే ఎల్లుండో 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబ్బులు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది చాలామందికి. ఎందుకంటే ఇప్పుడు మిస్టేక్ ఏరిగా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ చేయాలంటే మనకు ముందున్నటువంటిది అసలైనటువంటి ముసళ్ళ పండుగ ముంగట్టే ఉన్నది కాబట్టి అది స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మరో పక్కన జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చిన్న మిస్టేక్లు ఉన్నాయి, సరిదిద్దుకొని ఇప్పుడైతే వేస్తారు. సరే, అది తర్వాత వేస్తారా లేదా అనేది మనం చెప్పలేము. కానీ సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రైతులని ఇంకా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం కనుక రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే మళ్ళీ డబ్బులు వేస్తారు, కాదనట్లేము. కానీ ఈసారి మాత్రం ఎవరు కూడా పొల్లు పోకుండా అయితే వేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చాలామంది దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ గతంలో మాకు పర్లేదు అంటే మాకు పర్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. కానీ ఇప్పుడు చాలామంది అంటే 99% మాకు పడ్డాయి అన్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు కొంత ఏదైతే సాగుకు యోగ్యంగా ఉన్నటువంటి భూమిని కట్ చేయడం జరిగింది, కొంత ఆధార్ కార్డులు కొన్ని అకౌంట్ మిస్టేక్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ సంబంధించినటువంటి ఈ దీంట్లో రాకుండా అయితే పోతా ఉన్నాయి. మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా అయిపోయి 5,213 కోట్ల రూపాయలని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. 60 లక్షల మందికి లబ్ధి చేకూరేటువంటి విధంగా ఇప్పటివరకు అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4,000 కోట్ల రూపాయలు సైతం కూడా ఈ యొక్క 6 రోజుల సమయంలో మిగతా వాళ్ళకి అంటే 4 ఎకరాల వరకు ఇవాళ పడ్డాయి కాబట్టి రేపటి నుంచి 5 ఎకరాలు 6 ఎకరాలు ఆ విధంగా 2-3 విడతల్లో మొత్తం పూర్తిగా విడుదల చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనబడతా ఉంది.